హలో గాయ్స్, ఇది బన్నీ బ్రీడ్ బర్రె. నేను 70,000 పెట్టి తెచ్చినాను ఈ బర్రెను. 2 నెలలు ఈయన దూడం పట్టుకొని వచ్చినాం. దీనికి 3 సన్లు మాత్రం ఉంటాయి. 3 మాత్రం ఉంటాయి. పర్టికులర్ ఒక సన్ను పీక్కొని పోయింది. పొదుగు వాపు రావడం వల్ల లోపలికి పీక్కపోయింది. ఈ బర్రెకి 70,000 పెట్టడం నాకు నష్టం వచ్చింది అనుకోండి. కానీ మేము న్యాచురల్గా మామూలుగా పచ్చిగడ్డి మాత్రం మేపుతాం కాబట్టి కొద్దిగా తక్కువ ఇస్తుంది పాలు. పొద్దు 3 మాపు 3 ఇస్తుంది. అదే మనం సొప్పు వేసుకొని కోసేస్తే పొద్దునాలుగు మాపు 4 ఇస్తుంది ఆటోమేటిక్గా. నేను తెచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాత్రం 7 లీటర్లు ఇస్తుంది. మీరు గడ్డి వేస్తే ఆటోమేటిక్గా పొద్దు 3.5 మాపు 3.5 7 లీటర్ ఇస్తుంది. 3 సన్లకే ఇస్తుంది అన్నారు. సరే ఓకే లేని తీసుకొని వచ్చినాం. కానీ మనకు దీనివల్ల అంత బెనిఫిట్ ఏం రాలేదు. 70,000 పెట్టడం వల్ల 2 నెలలు పాడిపోయిన తర్వాత తీసుకొని వచ్చినాం. ప్లస్ దూడ చాలా బక్క ఉంటుంది, మగ దూడే. బన్నీ బ్రీడ్ అని మాత్రం తెచ్చినాం మేము. మళ్ళీ అందులో ఒకటి మేము తెచ్చింది బేరగాని కాడ. ఇది ఫామ్లో పెరిగిన బర్రె, మనకు తెలియదు. మేము బయటికి చెరువులోకి విడిచి మేపుతాం వీటిని. అందువలన మాకు కొద్దిగా దెబ్బ పడ్డది ఈ బర్రెని తీసుకోవడం వల్ల. కానీ ఈ బర్రెని తీసుకోవడం వల్ల మాకు బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ బన్నీ బ్రీడ్ బర్రె అనేది తయారు చేయగలుగుతాం. అది దీని ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు బన్నీ బ్రీడ్ సెమన్ తీసుకొచ్చాయని దీనికి ఇస్తే ఒరిజినల్ బన్నీ బ్రీడ్ మనకు వస్తుంది. దానికోసం దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఇట్లా మనం ఫస్ట్ తీసుకొచ్చిన కొత్తలో ఇప్పుడు ఇట్లా కూడా అసలు కొద్దిగా కూడా మేయబోయేది. కొద్దిగా అంటే కొద్దిగా కూడా ఇట్లా వంగి మేయబోయేది. వాళ్ళు ఏమైనా కోసేస్తే ఆ సొప్పగడ్డి తిని బతికిన బర్రెది. ఇప్పుడు దానంతట అది పీక్కొని తింటుంది. ప్లస్ ఇంకా లావ్ అయింది. అప్పుడు కొద్దిగా బక్క ఉండే. ఈ బర్రె ఒకటి ఇప్పుడు వచ్చేసి పొద్దు 3 సాయంత్రం 3 ఇస్తుంది.